బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, మార్నింగ్ ఓవర్ టు యు. ప్రణీత్, ప్రస్తుతం తెలంగాణ బంద్ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్బీనగర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించి తెలంగాణ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని చెప్పేసి వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో కూడా నిర్వహించారు. అయితే ఈ రాస్తారోకో నిర్వహించిన కార్యకర్తలను, నేతలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఈ నేతలు ఎవరైతే అరెస్టు చేశారో వాళ్ళు మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, అసలు మీరు ఏం కోరుకుంటారు? భారతీయ జనతా పార్టీ జేఏసీ కమిటీ నుంచి ఏదైతే ఎల్బీనగర్ శాఖ సామూహిక ఎల్బీనగర్ శాఖ నిరసన దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల నీతితోటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని అణచివేయడానికి మేము ఏ విధమైనటువంటి శాంతియుతంగా రాస్తారోకో చేస్తా ఉన్నాము. శాంతియుతంగా రాస్తారోకో చేస్తుంటే పోలీసులు మా మీద అనవసరంగా మేము ఉన్నటువంటి తీసుకొచ్చి లోపల పెట్టినారు. ఏ ఒక్కరిని కూడా మేము డిస్టర్బ్ చేయలేదు, ఏ ఒక్క దుకాణాలు కూడా మేము ఇబ్బంది పెట్టలేదు. ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఈ యొక్క పోలీసులు చేస్తున్న కుట్ర, ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. మా తెలంగాణ మేము, మా బువ్వ మేము, మా అన్నం మేము, మా గంజి మేము తాగుతామంటే ఈ యొక్క ఆంధ్ర పాలకుల తొత్తు అయినటువంటి ఈ యొక్క రోషయ్య గారి ప్రభుత్వం మమ్మల్ని అనుసరించే ధోరణి చేస్తూ ఉంది. కనుక ఈ యొక్క తెలంగాణ సాధించుకునే వరకు ఈ జైల్లో పెట్టినా, ఇంకో విధంగా అరెస్టులు చేసినా ఉద్యమాన్ని ఆపలేరు. తెలంగాణ సాధించే వరకు కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ మా ఎల్బీనగర్ శాఖ తరఫున పోరాడతామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అయితే మీ పార్టీ హైకమాండ్ తరఫున ఎలాంటి ఆందోళన కానీ, విధ్వంసాలు కానీ, ఎలాంటి రాస్తారోకలు కానీ నిర్వహించొద్దు, శాంతియుతంగా చేయాలన్నారు కదా. ప్రస్తుతం మీరు రాస్తారోకో నిర్వహించడానికి మీ పార్టీ విరుద్ధంగా జరుగుతుందన్న మేము రాస్తారోకో అంటే శాంతియుత ర్యాలీ చేసి మానవారం చేస్తాం. మేము రాస్తారోకో చేయలేదు. శాంతియుతంగా మానవారం చేసినటువంటి మమ్మల్ని అందరినీ కూడా అనవసరంగా పోలీసు వాళ్ళు రెచ్చగొట్టి మమ్మల్ని అందరినీ కూడా కార్యకర్తలను చెదరగొట్టే విధంగా ఈ యొక్క ప్రభుత్వము లాఠీ చార్జ్ చేయమని చెప్పి ఉద్దేశంతో మరి యొక్క లాఠీ చార్జ్ మిగతా ఉన్నటువంటి కార్యకర్తల పైన చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ మేము రోడ్డు పైన కూర్చోవలసిన సమయం ఆసన్నమైంది. మేము శాంతియుతంగా అన్ని పార్టీలను కలిపి మేము మానవారంగా నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసు వాళ్ళు మా మీద అనవసరంగా రెచ్చిపోయి ఆ విధంగా చేయడంతో మేము రాస్తారోకో దిగడం జరిగింది. ఇది ప్రస్తుతం ప్రణీత్, శాంతియుతంగా తాము నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అకారణంగా అడ్డుకున్నారని, కావాలనే తమని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే దీనికి సంబంధించి బీజేపీ నేతలు కూడా, టీఆర్ఎస్ అండ్ టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడడానికి లేదు. మీరు చెప్పండి. మేము ఎల్బీనగర్ తెలుగుదేశం పార్టీ నుంచి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు సంయుక్తంగా మేమందరూ ఎల్బీనగర్ రింగ్ రోడ్ సర్కిల్ ధర్నా కార్యక్రమం కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్గొంటా శాంతియుత మార్గంలో మా పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై ఎల్బీనగర్ రింగ్ రోడ్ సర్కిల్లో మానవారం ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరి ఆస్తులకు కానీ, ప్రైవేట్ కానీ, ప్రభుత్వ ఆస్తులకు ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క మానవారాన్ని కానీ వీటన్నిటిని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కుట్రపూరితంగా, మోసపూరితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునే విధంగా వాళ్ళు అడ్డం పడి ఈ రోజు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఈ పోరాటాన్ని వాళ్ళు పోలీసులు, ప్రభుత్వం కుట్రపూరితంగా, మోసపూరితంగా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం ప్రణీత్, తాము తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు టీడీపీ, అలాగే బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల తరఫున తెలంగాణకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఈ శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు తమపై జరుపుతున్న ఈ దాడులను మాత్రం వెంటనే అరికట్టాలని వారు కోరుతున్నారు. ఓటీ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.